అండి. మామిడాల్లో నిమ్మకాయ రసం వేయడం కనుక చూపిస్తున్నాను. మామిడాలం శుభ్రంగా నీటిలో కడిగేసుకొని దీన్ని ఏం చేయాలంటే పీలప్ చేయాలి. ఈ విధంగా చెక్కేదాంతో అయినా మనం తీసుకోవచ్చు. ఇది ఏంటంటే పలచగా ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అంటే చాకుతోని ఇలా ఇలా అనేస్తే మనకి వెంటనే పోతుంది. ఇది ఈ విధంగా తీసుకుంటే పీలప్ అయిపోతుంది వెంటనే. ఇదంతా కూడా మనం తొక్క తీసుకొని పీలప్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వీటిని ఈ నెలలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేశానండి నేను. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం. ఈ విధంగా కడిగేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దానికి సరిపడా ముక్కలన్నీ అందులో వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ అందులో వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత నిమ్మరసం పోసుకోవాలి. నిమ్మకాయల్ని కోసుకొని మధ్యలోకి ఇలా పెట్టుకొని నిమ్మరసం తీసుకోవాలి. ఇలాగా లేదా ఒక గిన్నెలోకి అంత నిమ్మరసం తీసుకొని నిమ్మరసాన్ని అసలు గింజలు ఏమీ రానివ్వకుండా ఈ విధంగా ఇలా తీసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు పోసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుంటే ఊరితే మిరకాయలు చాలా బాగుంటాయండి. అందుకని మిరకాయలు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఈ నీళ్ళ కింద కోసుకొని వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తాము. నిమ్మరసం పప్పు కాబట్టి నిమ్మరసం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం నిమ్మరసం వేస్తున్నాను. వేసి శుభ్రంగా ఒకసారి కలుపుకుంటే నిమ్మకాయ మామిడి ఇది 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఊరుతుంది. అప్పుడు ఎమ్మి మామిడాలం రెడీ.